నశించుకోవడం ఎవరికి ఇష్టం లేదు. దేవుడికి ముఖ్యంగా మరి ముఖ్యంగా ఇష్టం లేదు. ఒక ఆత్మ నశించిపోయినా ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి సర్వ సృష్టికంతా దేవుని సువార్త ప్రకటించడమే మా బాధ్యత. కాబట్టి మీకు చెప్పడానికి వచ్చింది. ఎందుకంటే నేను పొందుకున్న రక్షణ కూడా మీరు కూడా అనుభవించాలి. ఇప్పుడు మనిషి పుట్టడం గిట్టడం అది కామన్. కానీ ఒక వన్స్ మరణించినాక ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది, దేహం వెళ్ళిపోతుంది అనేది ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మన బంధువులోని ఎవరో ఒకరు చనిపోతే పాతి పెట్టబడతారు, కానీ మనకి ప్రాణము దేహం ఆత్మ అనేది మూడు ఉంటాయి. మనం ఇదేం జీవించదు. ప్రాణం అనేది ఉంటుంది, మన దేహం శరీరం అనేది ఉంటుంది, మనకి ఆత్మ అనేది ఉంటుంది. వన్స్ చనిపోద్ది, శరీరం మడికి చనిపోద్ది, శరీరం దేహం మడికి చనిపోద్ది. ఓకే, ఆత్మ ఒకటి ఉంటుంది. ఆత్మకి నాశనం కూడా ఉన్నది. అయితే ఆత్మకి నాశనం జరగకుండా ఉండాలంటే దేవుడు నరకాన్ని పరలోకాన్ని రెండింటిని సృష్టించాడు. అయితే దేవుని నమ్మి విశ్వసించి బాప్తిజం